అలాగే చేయమంటున్నారు. మేబీ వీళ్ళు వాళ్ళతో డిస్కస్ చేసుకొని ప్రాజెక్ట్ ఏమైనా ఓకే చేయించుకుంటారా అన్నది నాకు ఐడియా లేదు. సో ఎంత చెప్పినా సరే ఆయన మాత్రం ఫైల్ కావాలని అన్నారు. నేను చాలా డిస్కస్ చేసి చాలా అర్థమయ్యడానికి ట్రై చేశాను. నా 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడు కూడా ఫైల్ ఎవ్వరికీ షేర్ చేయలేదండి. అలాగే నేను మీకు కూడా ఈరోజు షేర్ చేయలేను అని చెప్పి చాలా సో ఎంత చెప్పినా ఆయన వినలేదు. నేను అస్సలు నా ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పాను ఇదంతా సిచ్యువేషన్ జరిగింది అని. తను కూడా అన్నాడు నువ్వు అసలు ఫైర్ షేర్ చేయకు అని. బికాస్ నా టీం కూడా చెప్పింది అసలు ఫైర్ షేర్ చేయకూడదు మేడం మనం ఎవరికి అని చెప్పి. ఎందుకంటే యూనో అంటే ఇది ఒక్క ప్రొఫెషన్ అనే కాదు, ఏ ప్రొఫెషన్లో కూడా లైక్ మేబీ లోగో డిజైనింగ్ యూఎక్స్ యూఐ డిజైనింగ్, ఏ డిజైనింగ్లో కూడా మనం ఫైల్ ఎప్పుడు క్లయింట్కి షేర్ చేయం. ఎందుకంటే అందులో మనం దాచుకునే చాలా ప్రిసెట్స్ ఉంటాయండి, అవి మనం ఎవరికి షేర్ చేసుకోము. అలాగే ఒక ఆర్కిటెక్ట్ కూడా ఆ ఫైల్ అన్నది ఎవరికి షేర్ చేయకూడదు. ఇది నా ఎథిక్స్ అండి, నా కంపెనీ ఎథిక్స్, నేను ఫాలో అవ్వకుండా ఉండలేను అంటే అది కాదు ఇది కాదు అని చెప్పి కొంచెం తప్పుగా మాట్లాడారు. బట్ మనీ ఇస్తామన్నారు. మీరు ఎన్ని క్రోర్స్ ఇచ్చినా ఎన్ని ల్యాక్స్ ఇచ్చినా నేను ఫైల్ మాత్రం షేర్ చేయలేను అని చాలా షూర్గా చెప్పాను. బికాజ్ అది నా కంపెనీ యొక్క ఐడెంటిటీ అనమాట. ఫైల్లో నేను పెట్టుకున్న ప్రిసెట్స్ అవన్నీ అని చెప్పి అవి నేను వేరే ప్రాజెక్ట్స్కి కూడా వాడతాను. వేరే పెద్ద ప్రాజెక్ట్స్, వేరే చిన్న ఏ ప్రాజెక్ట్స్కి నేను వాడుతూనే ఉంటాను ఆ ప్రిసెట్స్. సో ఆ సెట్టింగ్స్ తీసుకెళ్ళి నేను మీ చేతిలో పెడితే మీ కంపెనీకి నా కంపెనీకి తేడా ఉండదు ప్రిసెట్స్లో. సో నేను అసలు ఇవ్వలేనండి అని ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు. నా ఫ్రెండ్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. షీఈస్ వెరీ ప్రొఫెషనల్, షీఈస్ వెరీ కమర్షియల్, తను అస్సలు ఫైర్ షేర్ చేయదండి అని ఆయన కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఆయన అస్సలు వినట్లేదు. ఫైల్ రావాలి అని చెప్పి చాలా తప్పుగా మాట్లాడారు. ఐ కాంట్ ఈవెన్ షేర్ హియర్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. సో ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆయనకి బేసికల్లీ కొంచెం కూడా ఇంటీరియర్స్ మీద ఎక్స్పీరియన్స్ లేదు. ఈ మధ్యన ఇంటీరియర్ ప్రొఫెషన్లోకి ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. లైక్ బీటెక్లో సివిల్ చేసిన వాళ్ళు వస్తే ఒక అర్థం ఉంటుంది. బట్ ఈసీవీ ట్రిపుల్ చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు. బట్ కనీసం వాళ్ళకి నాలెడ్జ్ ఉండి ప్రొఫెషన్లో దిగి మెటీరియల్స్ గురించి తెలిసి లైక్ ప్రాజెక్ట్ బయట లాస్ అవ్వకుండా, క్లయింట్ లాస్ అవ్వకుండా ప్రాజెక్ట్ చేస్తే పర్వాలేదండి. కానీ ఎవరు పడితే వాళ్ళు చేసేసి ఏది పడితే అయితే చేసేసి